హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి శనివారం వీడియోనండి. ఇంకా మా ఊరు నుంచి అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతున్నాం ఇంకా. పొద్దున్నే లెగిసామండి. లెగిసైతే పనైతే చేసేసుకుని ఇంట్లో సామాన్లయితే లోనే పెట్టేసామండి. బయట ఉన్న సామాన్లన్నీ కూడా ఇంట్లో పెట్టేసి ఇంకా అందరం కూడా రెడీ అయిపోతున్నాము. ఇక్కడున్న ఆటో వచ్చేసి మా ఆయన గారైతే గిఫ్ట్ ఇచ్చారండి మా పెళ్ళైన కొత్తలో. ఇప్పుడైతే మా అమ్మాయికైతే ఇస్తున్నాను ఈ ఆర్ట్. పిల్లలు పుట్టాక హస్బెండ్ నుంచి ప్రేమ పిల్లల మీదకైతే వెళ్ళిపోతుంది కదండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. పొద్దున్నే ఎందుకు వెళ్ళిపోతున్నామంటే మావయ్య వాళ్ళ అమ్మాయికి అయితే సూడుదలు అయితే పట్టుకెళ్తున్నారండి. అందుకైతే ఇంకా పొద్దున్న అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి చించినాడ దాకా అయితే అమ్మ వాళ్ళతో అందరూ కలిసి వెళ్ళి అక్కడ నుంచి అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోతాము. ఇంకా అమ్మ వాళ్ళు అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే సూడుదలు అయితే పట్టుకెళ్తారండి. అలాగే నర్సాపురంలో కూడా ఆగాలండి. బింది స్వీట్ తీసుకువెళ్ళాలి. ఈ టెడ్డీ బేర్కి అయితే అత్తయ్య గారు అయితే జుబ్బా అయితే తొడిగారండి. చాలా క్యూట్గా ఉంది. ఇంకో టెడ్డీ బేర్ కూడా అలాగే జుబ్బా తొడిగారు. భలే ఉన్నాయి. ఇంకా మా ఇంటికాడ అయితే 2 రోజులు ఉన్నాం కదండి. ఉన్నట్టే లేదు. చాలా సంతోషంగా గడిపాము ఫ్యామిలీతో అయితేని. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఏదో బాధగా అనిపించిందండి కొంచెం అయితేని. 2 రోజులే కదా ఉన్నాము. ఇంకా మా ఆయన గారు వచ్చాక అయితే ఇంకా ఇక్కడే ఉంటామండి. ఎండైతే మామూలుగా లేదండి. చాలా ఎండకేసేస్తుంది మా ఇంటికాడ అయితేని. ఇంకా మా చెట్టు బొండాలైతే ఉన్నాయి కదండి. వెళ్ళేటప్పుడు దామేస్తే తాగుదామని చెప్పేసి ఇంకా బొండాలు తీయడానికి చెల్లి నేను మా అమ్మాయి అయితే వెళ్తున్నాము. ఇంకా బొండాలన్నీ కొట్టేసి ఒక బాటిల్లోకి అయితే వేసుకుందామని చెప్పేసి ఇంకా నేనైతే పైకి వచ్చానండి. కనుమ బొండాలు అయితే కొడదామని చెప్పేసి. నిజంగా చాలా బాగుంటాయి. పొద్దున్నే ఎండ అయితే వచ్చేసిందండి. కొంచెం 7 అయితే అవుతుంది. అప్పటికే ఎండ అయితే వచ్చేసిందండి. ఇంకా డాబా మీదకైతేని అమ్మోళ్ళ ఇంటికాడ వాతావరణం అలవాటైపోయి నాకు ఇక్కడ కొంచెం ఏదోలా అనిపించిందండి. అంటే మా ఇంటికాడ వాతావరణం అయితే చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ అయితే ఒకసారిగా ఎండ అయితే వచ్చేస్తుందండి. అస్సలు మామూలుగా ఉండదు ఎండ అయితేని. ఎంతైనా పల్లెటూరు వాతావరణంలో ఉండడం అదృష్టమే కదండి. చాలా చల్లగా ఉంటుంది మా ఇంటికాడ. ఇక్కడైతే మామూలుగా లేదండి. మా ఇంటికాడ చాలా ఎండగా ఉంటుంది. ఇంకా బొండాలన్నీ కొట్టేస్తున్నాను. ఇంకా మొత్తం కూడా చాలా కాయలైతే తీసేసానండి. ఇంకొక బాటిల్ అయితే అవ్వాలని చెప్పేసి ఒక 10 కాయల దాకా తీసేసాను. బొండం అయితేనే ఇంకోండి. ఆ పక్కన కూడా ఉన్నాయి. చాలా మట్టుకు బొండాలు ఉన్నాయి. ఇంకా నాకైతే అందట్లేదు. ఇంకా కొద్దిగా అయితే తాగామండి. నిన్న మొన్న కూడా తాగాము. ఇంకా కాయలు అవుతాయి అని చెప్పేసి కొద్దిగా వదిలేసామండి. ఇంకా మొత్తం చాలా మట్టికి తీసేసాను. ఇంకా అన్నీ చెలిగేసి ఇంకా ఒక బాటిల్లోకి అయితే వేసేస్తాను మొత్తం కూడా. తీసానండి. ఇప్పుడైతే బాటిల్లోకి అయితే వేసుకున్నాను. వెళ్ళిపోతుంది చూడు. బండి నీళ్ళిగో తాగవా? చాలా ఎక్కువగా ఉంటాయండి. తీపిగా ఉంటాయి కూడా బండలు కుట్టేసి దాంట్లో వేసుకుంటారు అంట. అది వేద్దానికి ఇచ్చి బాటిల్లోనా? దా ఇగో చాలా ఉన్నాయా? వాళ్ళ బేహత్తా అటుండి అటుండి అటెండి ఇలా వచ్చి అదిగో కూలిపోతున్నాయి. ఉండేసారి బాటిల్ వేసేస్తాను. కొద్దిగా ఉంచు. అది అయ్యయ్యో వడ్డీ. అయ్యో ఇంకా అయితే కొట్టామండి. చాలా మంది తాగేసాము. ఒక బోర్డము ఇంకా దారిలో వెళ్ళినప్పుడైతే దాని వచ్చి తాగామని బండ నీళ్ళు అయితే పెట్టుకెళ్తున్నాం. చాలా తీసుకున్నాయి. ఇంకా తీసుకెళ్తాము. ఇంకా బయలుదేరిపోదాం. దా రమాయ్ ఆడుకుని చాలు. దా రా పడితే దా
ఇంకా అందరం కూడా రెడీ అయిపోయామండి. ఇంకోసారి మా ఇల్లు చూపిస్తాను చూడండి. మా హోమ్ టూర్ చూడలేని వాళ్ళు ఒకసారి అయితే చూడండి, చాలా బాగుంటుంది వీడియో. నేను ఎలా సర్దుకున్నానో అన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ మీకు ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి హాల్ అండి, అది కిచెను. ఫుల్గా చూడాలనుకుంటే నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. హోమ్ టూర్ అయితేనే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేకపోతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇంకా చూడలేని వాళ్ళు. ఇదైతే మా బెడ్రూమ్ అండి. ఇంకా టెడ్డీ బేర్స్ అయితే అలా పెట్టేశాను, ఇంకా అలా ఉంటాయండి మా బెడ్ మీద. ఇంకా తాళాలేసి అయితే బయలుదేరిపోవాలి. ఇంకోండి గోవర్ధని గారు మా అమ్మగారిని అయితే చూపించమన్నారు కదా, ఒకసారి కామెంట్ చేశారు. మా అమ్మగారండి, మా చెల్లి, మా నాన్నగారు, మేము ముగ్గురు ఆడపిల్లలు, నేను రెండో అమ్మాయిని. మా చెల్లి, మా అమ్మ, మా నాన్న. ఇంకా తాళాలు అయితే వేసేస్తున్నామండి గదులకైతేని. తాళాలు వేసేసి అయితే బయలుదేరిపోతున్నాము. కొంచెం ఫీల్గా ఉంది వెళ్ళిపోతుంటేని. ఇంకా తాళాలు వేసేసి ఇంకా బయలుదేరిపోతున్నాము. ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకోవాలండి. మా అమ్మాయి చూడండి పెడుతుంది ఇప్పుడు, దేవుడి దండం పెట్టుకుంటుంది. ఇంకా తాళాలు అయితే వేసామండి, దానికి కూడా వేసాము. ఇంకో వేరే రూమ్కి కూడా వేసామండి, కిచెన్కి కూడా వేసేయాలి ఇప్పుడు. అన్నీ మెయిన్ అయినా ఆఫ్ చేసేసామండి, మొత్తం కూడా ఆఫ్ చేసేసి ఇంకా అన్నీ బయలుదేరిపోతున్నాము. తలుపులు అసలు తీయట్లేదు కదండి, అసలు గమ్మున రావట్లేదు, బిగిసిపోయినట్టున్నాయి. ఇంకా తలుపులు తీస్తూ ఉంటే బాగానే ఉంటాయి, ఒకసారిగా మూసేసి ఇంకొకసారి తీయడం వల్ల అసలు తలుపులు రావట్లేదు. ఇంకా భయం. ఇంకా మా నాన్నగారికి అయితే ఇచ్చేసానండి, నాకు తాళం వేయడం రావట్లేదు, అదైతే రావట్లేదు తలుపు. ఇంకా దేవుడి కాడైతే దండం పెట్టుకుంటున్నానండి. ఇంకా బయలుదేరుతున్నామని చెప్పేసి మేము ఎక్కడికి వెళ్ళినా సరే, ఇంటికాడ నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడి కాడైతే దండం పెట్టుకుని వెళ్తామండి ఎక్కడికి వెళ్ళినా సరే. మా అమ్మాయి కూడా అయితే పెట్టేసుకుంది, ఇంకా అందరం కూడా బయలుదేరుతున్నాము. తలుపులనే వేసేసానండి. ఇంకోండి తలుపులకి తాళం అయితే వేసేసాము. ఇంకా బ్యాగ్ ఇచ్చుకుని అయితే బయలుదేరిపోతున్నాము ఇంక అందరం కూడా. మళ్ళీ మా ఆయన గారు వచ్చాకే వస్తాము ఇంక ఇంటికి. ఇల్లునైతే ఒకసారి అయితే చూసానండి మొత్తం కూడా. నాకు అది అలవాటు అండి, ఎక్కడికి వెళ్ళినా సరే మరొకసారి ఇల్లునైతే చూస్తే అలా వెళ్తాను. మా ఇంటికాడ నుంచి అయినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం వెనక్కి చూసి అలా ఇల్లుని చూసి వెళ్తాను. ఇంకో బయలుదేరిపోతున్నామండి. నాన్నగారు అయితే స్కూటీ తీశారు, ఇంకా మా స్కూటీ అయితే చూపిస్తాను. ఇదిగోనండి మా ఇల్లు. హోమ్ టూర్ చూడలేని వాళ్ళు ప్లీజ్ చూడండి, చాలా బాగుంటుంది. స్కూటీ మళ్ళీ నేనే డ్రైవింగ్ చేయాలి, ఇంక మా చెల్లి అయితే చేయదు. ఇంకా నర్సాపురంలో అయితే ఆగామండి, ఇంకా డ్రైవింగ్లో నేనైతే వీడియో అయితే తీయలేదు. బిందె అయితే కొంటున్నారండి, సూడిదైతే పట్టుకెళ్తున్నారని చెప్పాను కదా వదినికి. ఒకసారి మా ఇంటికి వచ్చింది చూడండి, మా ఇంటికి చుట్టాలు అని వీడియో కూడా పెట్టాను. మా వదిన ప్రెగ్నెంట్ అని మామిడికాయ ఏటమాసం కూర వండాను. ఆ వదినకేనండి ఇప్పుడైతే సూడిదలు అయితే పట్టుకెళ్తున్నారు అమ్మ వాళ్ళు. నెక్స్ట్ వీడియోలో మా అన్నయ్య వాళ్ళు మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చారండి, ఆ వీడియో కూడా తీశాను. ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా నర్సాపురంలో అందరికీ అస్సలు డ్రింకులు అయితే తాగామండి. మా అమ్మాయి అస్సలు ఇత్తంటే తాగిస్తే తాగట్లేదు, ఇచ్చేసుకుంటుంది. ఇంకా స్వీట్ అయినా తీసుకోవడానికి అయితే ఇంక షాప్ కాడ అయితే ఆగామండి, బిందులోకి అయితే పెట్టించుకుంటున్నారు. స్వీట్ అయితే బిందులోకి పెడుతున్నాడండి, ఇక్కడైతే నుంచున్నాము. ఇంకా నాకు మిక్చర్ వచ్చి అయితే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు ఎక్కువగా తినేదాన్ని మిక్చర్ వచ్చి, మా నాన్న ఎక్కువ తెచ్చివ్వరండి, అది ఎక్కువ తెచ్చివ్వరు. భలే ఉంటుంది మిక్చర్ వచ్చి అయితేని. మిక్చర్ లడ్డు కూడా భలే ఉంటుంది. ఇది నర్సాపురం అండి, మొత్తం కూడా చూపిస్తాను చూడండి. స్వీట్లు అయితే భలే ఉంటాయి. అలాగే మిక్చరీ, అలాగే జిలాబీలు మొత్తం అన్నం ఉన్నాయండి. ఇక్కడ మా అమ్మాయి మా చెల్లి చూడండి దొంగతనం చేసేసారు. కాజాని అయితే తీసుకుని అయితే తినేస్తున్నారు. చూపిస్తుంది చూడండి మళ్ళీ మా అమ్మాయి స్వీటు కాజా తీసుకుని తినేసి.
ఇంకా మా అమ్మాయి అయితే బిందులోకి అయితే స్వీట్ అయితే పెట్టేశారండి. ఇంకా ఇచ్చుకుని వచ్చేస్తున్నాము. తర్వాత అయితే ఇంక చించినాళ్ళు ఆగారండి. ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి అప్పటికే మళ్ళీ 11:30 అయిపోయిందండి. నర్సాపురం నుంచి చించినాడు దాకా రావడానికి టైం అయితే 11:30, 11:15 ఎంత అవుతుందండి. ఇంక ఇంటికి వెళ్ళి 2 రోజులు ఇంటికి లేకపోతే ఎంత శుభ్రంగా చేయాలి చెప్పండి. చెత్త అదంతా ఉంటుంది, తుడుచుకోవాలి, మళ్ళీ వండుకోవాలంటే చాలా కష్టం అయిపోతుంది అని చెప్పేసి ఏమన్నా తీసేసుకుందామని చెప్పేసి ఇంక చెల్లికి నాకే కదా, అమ్మ వాళ్ళైతే ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా సూడులు పట్టుకుని అని చెప్పేసి ఇంక రెస్టారెంట్ కాడ అయితే ఆగామండి. ఓ రెస్టారెంట్ కాడ ఆగితే ఇంకా అవ్వలేదు అన్నారు. చికెన్ బిర్యానీ కావాలంది మా చెల్లి. ఇంకా కూర్చుని ఇంక మంచినీళ్ళు అయితే తాగామండి. ఇక్కడ చాలా డ్యామేజ్ వేసింది. ఇంకా మా నాన్నగారు అయితే ఇచ్చుకుంటున్నారండి. చికెన్ బిర్యానీ అయితే తీసుకుంటున్నారు. మా అమ్మ అయితే అక్కడే ఉంది, ఇప్పుడు వస్తుంది. స్టాలిన్ రెస్టారెంట్ అంట, కానీ బాగుంటుంది అనుకున్నాను కానీ అంత టేస్ట్ లేదండి. చికెన్ బిర్యానీ ఎందుకో తెలీదు, బాగాలేదు అంతగాని, మాకైతే నచ్చలేదు. ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నామండి. ఇంక చించినాడులో అమ్మ వాళ్ళు అయితే అన్నయ్య వాళ్ళు ఊరు వెళ్తారు, మేమైతే మా ఇంటికి వచ్చేస్తాము. చెప్పదంట, హాయ్ చెప్పమంటే చెప్పదంట. ఇంకా మొఖాలు అయితే మాడిపోయండి మావి ఎండకి, చాలా ఎండగా ఉంది. మళ్ళీ ఇంకా చించినాడ నుంచి అయితే బయలుదేరిపోయామండి. రాజోళ్ళు అయితే ఆగాము. ఇక్కడ రాజోళ్ళు సాయిబాబా గుడి కాడ బాదంగిరి చాలా బాగుంటుందండి. మేము ఎప్పుడు సాయిబాబా గుడికి వచ్చినా కూడా అక్కడే తాగుతాము, చాలా బాగుంటుంది. ఇంకా అసలు ఎండకి ఇంకా దాహం వేసేసిందండి. ఇంకా ఇక్కడైతే తాగుతున్నాము. మా అమ్మాయికి అయితే గ్లాస్ ఇచ్చేయాలంట, ఎక్కడో లుబ్బేసేస్తుందా అని కొద్దిగా తాగేసి మా అమ్మాయికి అయితే ఇచ్చాను. అసలు అలాగే ఇచ్చేయాలంట మొత్తం గ్లాస్ అంతానే వంపేస్తుంది, మళ్ళీ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నేను తాగేసి మళ్ళీ ఇచ్చాను కొద్దిగాని. ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి మొత్తం కూడా వాకిలి మొత్తం అన్నీ తుడిచేసుకుని ఇంకా మొత్తం సామాన్లన్నీ కూడా తోమేసామండి. ఇంకా చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాం కదండి, అదిగోనండి. కానీ టేస్ట్ చాలా ఆకలి మీద తినేసాం కానీ టేస్ట్ మీద అంత ఏం బాగోలేదండి, నచ్చలేదు మాకైతేని. ఇంకా తినాలని చెప్పేసి ఆకలిగా ఉందని చెప్పేసి ఇంకా అలాగే ఏదో ఒకటి తిన్నాము. మా అమ్మాయిని అయితే ఫ్రెష్ అయితే చేసేసాను. ఇంకా మేము ఇంకా ఆకలేసేస్తుందని ఫ్రెష్ కూడా అవ్వలేదు. ఇంకా తినేసి ఇంకా చికెన్ బిర్యానీ అయితే పెట్టేసుకుంటున్నాము. చాలా ఆకలిగా తిన్నాం కానీ బాగాలేదండి. ఇంకా చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. మా అమ్మాయికి అయితే పెరుగైతే ఏం చేసుకుందండి దాంట్లో బిర్యానీలోని. అసలు ముక్క తింటుంది, ఒక మెతుకు అసలు తింటలేదు, మళ్ళీ అదే వదిలేసింది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే తినేయాలి. బాయ్ బాయ్.